టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం బలివే గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ 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 భలే రామలింగ స్వామి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు శుక్రవారం బలివే ఆలయానికి చేరుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి ఆలయ పాలక వర్గం, కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, ఆలయ మర్యాదలు, మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి దుశ్శాలులతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అర్చకులు అందించారు. ఉత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి, జిల్లా కలెక్టర్ సమీక్షించారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, మహాశివరాత్రి పురస్కరించుకుని బలివే వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పుష్కర స్నానాలు చేసే ఘాట్ల వద్ద అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భక్తులు మహాశివరాత్రి పురస్కరించుకుని భలే ఆలయం పట్టిసీమ భారీగా వస్తారని అంచనా ప్రకారం అధికారులు అప్రమత్తం చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఎస్పీ కెవివిఎన్ వి ప్రసాద్, ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు బొమ్మకంటి శ్యామలరావు, కార్యనిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్య, పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి పట్టిసీమాల, ఇంకా ఒకటి బలివే. ఇది చాలా ఫేమస్ గా ఆల్మోస్ట్ 3 lakhs పాపులేషన్ వస్తారు దర్శనం కని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందువల్ల మన హానరబుల్ హౌసింగ్ మినిస్టర్ సార్ లీడర్షిప్ లో మీటింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు చేసుకొని ఏమేమి ఫెసిలిటీస్ కావాలని కూడా ఓరియంట్ చేసుకున్నాము. గతంలో కూడా చాలా బాగా జరిగినాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఘాట్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు మనకు మేజర్ గా వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ని చూసుకుంటే వాళ్ళకి టాయిలెట్స్ కావాలి, లైటింగ్ ఫెసిలిటీ కావాలి, రోడ్ ఫెసిలిటీ కావాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అది కాకుండా మనకి కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై కావాలని, మోస్ట్లీ సెక్యూరిటీ ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నాయి, స్టాంపీడ్ సిచ్యువేషన్ లేకుండా ఎట్లా క్యూ మానిటర్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిఎంఎస్కేస్ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అందరినీ కూడా ఇక్కడ డ్యూటీ వేస్తున్నాము. సో దట్ క్రౌడ్ మూవ్మెంట్ క్యూ లైన్ మేనేజ్ చేసుకుని ఉండాలని, అలాగే పోలీస్ తోటి డిస్కస్ చేసుకుని ఎక్కడెక్కడ అన్నదాన పాయింట్స్ పెట్టాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా సార్ చెప్పినట్టే దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. మనం లాస్ట్ టైం కూడా ఘాట్ పరిధిలో అంతా అన్ని పర్ఫెక్ట్ గా చేసాము. చిన్నపిల్లలు ఫన్ కోసం చెప్పి వేరే చెరువుకు వెళ్ళడం అట్లాంటి కూడా చేశారు. తంబలేరులో వాటర్ వచ్చింది కాబట్టి సో అట్లా లేకుండా మేము కూడా అన్ని పాయింట్స్ లాస్ట్ టైం ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అది కూడా స్టడీ చేసుకుని దానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్, మీ అందరూ చాలా సాటిస్ఫైడ్ గా దర్శనం చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ తరఫున అన్ని రకాలు ఏవేవి కావాలో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాము. అది ఉపయోగం చేసుకుంటున్నాము. రామలింగేశ్వర స్వామి వారి శివరాత్రి ఉత్సవాలు 15వ తారీఖున చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ఇప్పుడు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అయితే 2-3 సార్లు వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి రివ్యూ చేయడం కూడా జరిగింది. మొత్తం ఆలోచన ఏమిటంటే ఏ ఒక్క భక్తుడు కూడా అసౌకర్యానికి గురి కాకుండా సంతోషంగా భగవంతుడి ఆశీస్సులు తీసుకుని తిరిగి వెళ్ళాలనేది ఈ రివ్యూ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తాను. మరి వారికి ఎటువంటి ఏర్పాట్లు కావాలి, మరి తమ్మిలేరులో నీళ్ళని పైనుంచి రిలీజ్ చేసి ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా వారి స్నానాల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా వేరే నిధుల నుంచి అడిషనల్ టాయిలెట్స్ కూడా కడతానికి శాంక్షన్ చేశారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి అయిపోయిన తర్వాత అయినా సరే వచ్చే సంవత్సరానికి అది ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా భక్తులు కూడా తోపులాట లేకోకుండా ఎంతమంది అయితే, ఎందుకంటే చిన్నగా ఉంది ఆ టెంపుల్, ఎంతమందికి సౌకర్యంగా దర్శనం చేసుకోగలిగితే అంతమంది చేసుకుంటారు. బయట ఉన్న శివలింగానికి అభిషేకం అవన్నీ కూడా జరుగుతాయి. ఉత్సవమూర్తులు కూడా మరి ఏదైతే కళ్యాణం చేస్తారో, ఉత్సవమూర్తులకి ఏదైతే కళ్యాణం చేస్తారో దాన్ని బయట కూడా టెలికాస్ట్ చేస్తానికి ఉన్న అవకాశాలు కూడా చూడమని చెప్పాం టీవీల ద్వారా. ఎందుకంటే భక్తులు, రోడ్డు మీద ఉన్న భక్తులు కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి, ఎందుకంటే లోపల ఉన్న స్థలం అంత కంఫర్టబుల్గా లేదు కాబట్టి అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఏదైనా కూడా భక్తులు కూడా కొంచెం
జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ప్రభుత్వానికి తెలియకుండా కూడా ఇక్కడ క్వారింగ్ జరుగుతూ ఉంది, మీ అందరికి తెలిసిందే. అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ఇప్పుడు నీళ్లు వదిలినప్పుడు ఆ గుంటలు కానరాక మరి భక్తులు ఎవరన్నా చిన్నపిల్లలు కానీ భక్తులు కానీ స్నానానికి కానీ దిగిపోతే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ప్రమాదానికి అవకాశం ఉందో అక్కడల్లా కూడా ప్రత్యేకంగా పోలీసులు కానివ్వండి లేకపోతే రెవెన్యూ వారిని కానీ అక్కడ పర్యవేక్షణకి ఆ ప్రాంతాన్ని ఎవరు దిక్కోకుండా చూసుకుంటానికి ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాం. అదే గ్రామస్తులు కూడా మా ఊరే మాకు తెలుసులే ఇదంతా అని చెప్పేసి దయచేసి వెళ్ళొద్దని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు కూడా చేయలేరని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఇది ఇంతే కాకుండా ఈ ప్రభుత్వంలో ఇప్పటికే మీరు చూశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేశాం. స్నానానికి కానివ్వండి, ఈ ఘాట్ డెవలప్మెంట్స్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు టెంపుల్ను కూడా పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. డ్రాయింగ్స్ కూడా అప్రూవ్ అయినాయి. పండుగ వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసుకుని దాన్ని డిమాలిష్ చేస్తానికి కూడా పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇంకా 2.5 కోట్లు సరిపోకపోతే ఇంకా అదనంగా కూడా నిధులు తీసుకొచ్చి దీనికి మంచి భక్తులు చాలా పవిత్రతతో స్వామిని దర్శనం చేసుకుని వారు స్వామి ఆశీర్వాదాలు పొందే విధంగా మరి ఇప్పుడు ఉన్న ద్వారాన్ని కనుక పరిగణిస్తే ఎక్కువ మంది వెళ్ళలేరు. వెళ్తే ఒక 5-6 కంటే ఎక్కువ వెళ్ళలేదు తూపుర. సో అట్లా కాకుండా ఎక్కువ మంది దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా కొత్త టెంపుల్ని ఏర్పాటు చేస్తాం. స్థపతి గారు అన్ని డిజైన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.